హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మామిడికాయ పులిహోర తయారు చేయడం ఎలాగో చూద్దాము. ఒక కలెక్టర్ మామిడికాయ తీసుకున్నానండి. దాన్ని పీల్ చేసి పొట్టు తీసి ఇలాగా తురుముకునే పేట ఉంటుంది కదండి, దాని మీద మామిడికాయని ముక్కలుగా కోసి కాయ మొత్తం తురిమానండి. అలా సన్నగా తురుముకుంటే చక్కగా ఉంటుంది. అలా కలెక్టర్ మొత్తం తురిమేసాను. వీడియో మొత్తం చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో మామిడికాయ పులిహోర తయారు చేయడం చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు యూజ్ఫుల్ అయ్యే వరకే వీడియోలో ఉంటుందండి. ఇలా మొత్తం ఒక కాయ మొత్తం తురిమి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, తాలింపు గింజలు, 3 ఎండుమిరపకాయలు, అదేవిధంగా 3 పచ్చిమిరపకాయలని మధ్యకి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. వాటిని కొంచెం వేగిన తర్వాత అలా శనగగింజలు వేసుకొని శనగగింజల్ని బాగా వేగే వరకు అలాగా ఫ్రై చేసుకున్నాము. ఎలా రెడ్గా వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం పసుపు, సరిపోని పసుపు వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదండి, మామిడికాయ తురుముని తాలింపులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న మామిడికాయ తురుముని పచ్చి వాసన పోయే వరకు అలా మనం తిప్పుతూ ఉండాలండి. పచ్చి వాసన పోయే వరకు తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పడం వల్ల మనకి మామిడికాయలు ఉన్న పచ్చి వాసన పోయి మామిడికాయ తురుము అనేది చక్కగా వేగి బాగుంటుంది. కొంచెంసేపు వేగిన తర్వాత అలా మామిడికాయ తురుము మనకి కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు అలాగా సిమ్లో పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో అలాగా వేయించానండి. తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేసిన తర్వాత అలా సిమ్లో పెట్టి అలా కొద్దిసేపు ఉంచామంటే మామిడికాయ తురుము మొత్తం చక్కగా మగ్గిపోయి మెత్తగా మెల్ట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, అలా మెల్ట్ అయ్యి కంచుడికి ఎలా అంటుకుపోతుందో ప్యాన్కి అలా మెల్ట్ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈజీ ప్రాసెస్. కొంచెం పని ఏంటంటే మనం మామిడికాయని తురుముకోవడమే, అదే కొంచెం పని. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక కాయ సరిపోతుందండి. ఇంట్లో ఉన్న నలుగురికి మార్నింగ్ టిఫిన్ కింద అది సరిపోతుందండి. అలాగా తురుముకున్నది మనం ఇప్పుడే వండిన రైస్ కాబట్టి, వేడి రైస్ కాబట్టి దింపేసి కలిపాను రైసు. చూసారు కదా, మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. బాయ్ ఫ్రెండ్స్.